రాసి పౌడర్ రాసి సన్ని కొట్టేసి నడిపిస్తాడు నా దేవుడు. పాట పాడుకుంటా నడిపించు నా దేవుడు, నడిపించు నా నావ పడుకుంటా, నీవు లేక నేను లేనని పాట పాడుకుంటా గుళ్ళోకి వస్తానయ్యా అందట. వచ్చిన తర్వాత ఏం చేస్తావు? ప్రార్థన చేస్తా. ప్రార్థన చేసి ఏం చేస్తా? ఇంటికి వెళ్తాను అందట. నేను అన్నాను, ఇలా చేస్తే ఫలాలు రావమ్మా అన్న. ఎందుకు రావో? నేను గుడికి వస్తున్నా కాదట. అమ్మా, సిద్ధపడింది హృదయమే కానీ సిద్ధపడింది నీ ఆత్మ కాదమ్మా. సిద్ధపడటం అంటే ఏంటి అనగా రెండు. ఒకటి, ప్రభువా నీ సన్నిధిలో నేనున్నానయ్యా, నీ వాక్కుతో, నీ ఆత్మతో, నీ రక్తముతో నన్ను కడగయ్యా అని అడగాల. రెండవది, సిద్ధపడబడిన నా హృదయములో నీ వాక్యపు విత్తనాలని నాటయ్యా అని అడగాల. నాటిన తర్వాత ఫలింప చెయ్యయ్యా అని ప్రార్థన చేస్తే అప్పుడు వస్తాయి. ఏంటి?